ప్రజలకు ఉపయోగపడే అన్ని వంతెనలు గూడూరులో అసంపూర్తిగానే ఉన్నాయి. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నేళ్లకు వంతెనలు పూర్తవుతాయని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే పంబలేరు కాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం ముందుకు సాగకపోవడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. పంబలేరు కాలువ వంతెన పనులపై శివాభినీస్ కథనం. పూర్వం జాతీయ రహదారి లేని రోజుల్లో గూడూరులోని బజారు వీధి గుండానే వాహన రాకపోకలు జరిగేవి. ఆ క్రమంలో భాగంగానే అప్పట్లో పంబలేరు వాగుపై లో లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టారు. అయితే భారీ వర్షాలు కురిసి వరదలు వస్తే ఈ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. అప్పట్లో నిర్మించిన లో లెవెల్ వంతెన కూడా శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న లో లెవెల్ వంతెన స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారి సమీపంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటైంది. కళాశాలకు నిత్యం వందల సంఖ్యలో పంబలేరు కాలువ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో కాలువపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు. గత 30 ఏళ్ల క్రితం పంబలేరు వాగుపై ప్రవహిస్తున్న వరద నీటిని దాటే క్రమంలో టూరిస్టు బస్సు కొట్టుకుపోయింది. అప్పటి ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. ఆనాటి నుండి హై లెవెల్ వంతెన కట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు 2019లో టీడీపీ ప్రభుత్వం 18 కోట్ల రూపాయల వ్యయంతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసింది. ప్రారంభంలో పనులు వేగంగా జరిగాయి. ఆ తర్వాత నత్తనడకన పనులు జరుగుతుండటంతో వంతెన నిర్మాణం నీటికి పూర్తి కాలేదు. ఇప్పటికీ 80% పనులు పూర్తయినట్టు సమాచారం. నెల్లూరు నుండి గూడూరుకు రాకపోకలు సాగించేవారు వర్షాకాలంలో చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కొందరు విద్యార్థులు వరద నీటిని కూడా లెక్క చేయకుండా నీటి ప్రవాహంలోనే పంబలేరు కాలువ దాటుతుండడం కూడా ప్రమాదాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి పంబలేరు కాలువపై వంతెన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై స్థానికులు శివాభినీస్తో మాట్లాడారు. వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. టౌన్ నుంచి పోవాలంటే నెల్లూరుకు పోవాలంటే చాలా దగ్గర, కానీ పంబలేరు బ్రిడ్జి 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దాన్ని నిర్మాణానికి పూనుకుంది. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్పుడు మన సునీల్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అది అప్పటి 2019 నుంచి నత్తనడక నడుస్తూ ఎంతోమంది కాంట్రాక్టర్లు మారిపోతూ ఉన్నారు. దాన్ని అది అట్లాగే ఆగిపోతుంది. ఆ నుంచి వందలాది మంది, వేల మంది ఆశంకర పిల్లకాయలు రావడం పోవడం, నిత్యం వ్యాపారస్తులు పోవడం, బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఇట్లా పోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వచ్చేటప్పుడు బండ్లు కూడా పడిపోతున్నాయి. కాంగ్రెస్ కూడా ఆ స్కూటర్లో 2 వీలర్స్ అయితే కింద పడిపోతున్నారు. ఆటోలు కూడా తిరగబడిపోతున్నాయి. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు అయితే బండ్లు అయితే ఆగిపోతున్నాయి.
పైనుంచి బండ్లు గొల్లుకొని గుద్దుకుంటున్నాయి. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి మరలా కూడా ఆ రోజు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం హయాంలో దాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వం కొనసాగుతుంది. దయచేసి మన ఎమ్మెల్యే గారు పట్టణ ప్రజలు, ఆటో కార్మికులు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆ బ్రిడ్జిని ఇటీవల గూడూరులో ఏంటంటే సుమారు పాటు ఈ సల్లకాలవ పంబలేరు బ్రిడ్జి కూలిపోయిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసి బ్రిటిష్ హయాం నుంచి ఏర్పాటు చేసిన ఆ బ్రిడ్జిని పూర్తిగా ఇచ్చింది కాకుండా వాగ్దానం చేసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు దాన్ని నిర్మించేదానికి ప్రయత్నం చేసిన అది మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా కూడా అది నిర్మాణం పూర్తి కాకపోయేదానికి కారణాలు ఏంటంటే బడ్జెట్లు కావచ్చు. అది మధురెడ్డి గారని జయింపు అయింది, ఆయన కాంట్రాక్ట్ అది, దాంట్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే బ్రిడ్జి పూర్తి అయిపోయింది అంతా. అదేంటంటే వాటిని సపోర్ట్ చేసి డౌన్ చేసి తాత్కాలికంగా పంపిస్తున్నారు. 4 చినుకులు పడ్డాయంటే అది జారిందంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది. అది జారిందంటే భార్య బిడ్డ వాళ్ళు వస్తూ ఉంటే ప్రమాదం. అది కాకుండా అప్పుడప్పుడు దానికి అడ్డకట్టేస్తున్నారా, దారి ఉందా లేదా తెలియక గూడూరు ప్రజలు అట్ట పోవడం, మళ్ళీ ఆ నుంచి తిరుక్కొని రావడం. సరే, ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, సునీల్ గారు చైర్మన్ ఎమ్మెల్యే అయినప్పుడు దాన్ని తయారు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా చిన్నవి డబ్బుతో కూడిందే కాదండంలా. కనీసం చిన్నటి కూడా చేయకపోతే ఇప్పుడు నేషనల్ హైవేకి దీనికి జాయిన్ చేసేదానికి పెద్ద సమస్య కాదు. వాళ్ళకి డబ్బులు ఏదో రావాలని వాళ్ళు అవకాశం ఇవ్వడం. దానికని ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రజలు ఆర్టీసీ బస్సు పోవాలంటే ఇప్పటికేంటంటే ఆర్టీసీ కాడికి పోవాలా, ఆర్టీసీ కాడికి పోవాలంటే ఆడికి 20 రూపాయలు, వీరాడిపల్లి నుంచి పోవాలంటే 20 రూపాయలు, 40 రూపాయలు బస్ ఛార్జ్ అంతా బస్సులకే అవుతా, దీనికే అవుతుంది ఆటోలు, మళ్ళీ బస్ ఛార్జ్. రాత్రిలో పరిస్థితి ఏంటంటే రావాలంటే నెల్లూరు నుంచి ఇక్కడ పరిస్థితి తిరిగి రావాలంటే అది ఇంచుమించు 6-7